క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ చేస్తున్నాము. ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న కాబూలీ చెన్నా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఉడికించాను. ఇదిగోండి సాఫ్ట్గా బాయిల్ అయ్యాయి. వైట్ క్యాబేజ్ అండ్ రెడ్ క్యాబేజ్ తీసుకున్నాం. క్యారెట్ని కట్ చేశాను. ఇదేమో హంకడ్ అండి, ఓన్లీ మనకి గార్నిష్ కోసం. ఇదేమో నువ్వులు, చక్కెర, నిమ్మరసం, మిరియాల పొడి, తేనె, అలాగే ఒక ఆరెంజ్ మనకు కావాలి. ఎప్పుడైనా సరే సలాడ్ చేస్తున్నాము అంటే బేస్, బాడీ, డ్రెస్సింగ్ అండ్ గార్నిష్ 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. బేస్ కోసం అయితే మనం క్యాబేజ్ని యూస్ చేస్తున్నాం. బాడీ కోసం అయితే మనకి చిక్ పీస్ అండ్ క్యారెట్ యూస్ చేస్తున్నాం. డ్రెస్సింగ్ కోసం మనం నువ్వులు, నిమ్మరసం, మిరియాల పొడి, హనీ, ఆరెంజ్ జ్యూస్ మనం తీసుకుంటున్నాం. ఇంకా గార్నిష్ మిగిలింది కదా, గార్నిష్ కోసం అయితే హంకడ్. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. అయితే ఇప్పుడు మనం చేస్తుంది విషీ క్యారెట్ వేస్తున్నాం ఇందులో. సాలాడ్లో మామూలుగా రెగ్యులర్గా అయితే క్యారెట్ని బాయిల్ చేసి యాడ్ చేసేసుకోవడం, అదొక స్టెప్. లేదు కొంచెం ఉన్న వాటిలో సలాడ్లో కొంచెం టేస్టీగా తినాలి అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే జస్ట్ క్యారమిలైజ్ చేస్తున్నాం అనమాట క్యారెట్ని. దీన్ని విషీ క్యారెట్ అంటారు. దీన్ని మనం విషీ స్టైల్లో చేస్తున్నాము. కొంచెమే షుగర్ వేసేసి ప్యాన్లో క్యారమిల్ చేసాను చూడండి. ఇందులో మనం క్యారెట్ వేస్తున్నాం. లైట్గా క్యారమిల్ ఫ్లేవర్ క్యారెట్ ఇస్తున్నాం. క్యారెట్ కూడా కొంచెం ఈ వేడికి సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్. ఇది కంప్లీట్గా మనకి చల్లగా అయిపోవాలి. లైట్, యాక్చువల్లీ క్యారెట్ కొంచెం స్వీట్ ఉంటుంది. ఈ లైట్ క్యారమిల్ ఫ్లేవర్తో ఈ క్యారెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఎప్పుడైనా పిల్లలు క్యారెట్ తినను అని మారం చేస్తే ఇలా చేయొచ్చు. మనం ఏం బాయిల్ చేయట్లేదు, జస్ట్ కొంచెం షుగర్ వేసి ఇలా క్యారమిలైజ్ చేస్తున్నాం అన్నమాట. విషీ స్టైల్లో చేస్తున్నాం. సో ఇది అక్కడ పక్కన పెట్టేద్దాం, అది చల్లగా అవ్వాలి. నువ్వుల్ని మనం కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం నువ్వుల బటర్ తీస్తామన్నమాట. తిల్ బటర్ మనం బయటకు వచ్చేలాగా తీస్తాం. ఇప్పుడు మనం హుమ్మూస్లో కాబూలీ చెన్నా ఇంకా నువ్వుల పేస్ట్ వేస్తాం, నువ్వుల బటర్ వేస్తాం. తహినీ అంటారు దాన్ని. సో తహినీని ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను. ఇందులో 2 గుప్పల నువ్వులు. తహిని బయట మనకి బాటిల్లో దొరుకుతుందండి. అది కాస్ట్ వచ్చేసి 300+ అలా ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అంటే నువ్వుల్ని మంచిగా మనం డ్రై రోస్ట్ చేయాలి. కొంతమంది పచ్చిది కూడా చేస్తారు, డ్రై రోస్ట్ కూడా చేస్తారు. మిక్సీ జార్ తీసుకొని ఇందులో నువ్వులని వేస్తున్నాను. అయితే మామూలుగా మనం ఎప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు నువ్వులు మొత్తం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి, లేదంటే ఇందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అని చెప్తాం. నువ్వులైనా, పల్లీలైనా, జీడిపప్పు అయినా, బాదం అయినా అలా చెప్తాం. కానీ ఇప్పుడు మనం చేస్తుంది తహినీ కాబట్టి ఇందులో ఉన్న బటరే మనకు కావాలి, ఆ ఆయిల్ బయటికి రావడమే మనకు కావాలి. కాబట్టి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవాలి. అలానే ఒకటేసారి గ్రర్రని తిప్పకుండా కొంచెం 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 మిక్సీ పట్టి ఫైనల్గా బటర్ బయటకు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా చేస్తే తహినీ రెడీ అవుతుంది. చూడండి, మనం బయట నుండి తెచ్చుకుంటే కూడా, మార్కెట్ నుండి తెచ్చుకుంటే సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఇలా ఉంటుంది. కాకపోతే బాటిల్ ఓపెన్ చేసుకుంటే మనకు పైన ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది. అంటే అలా పెట్టేసాం అనుకోండి, పైన ఆయిల్ ఆటోమేటిక్గా తేలుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆరెంజ్ని నేను సెగ్మెంట్స్ చేస్తాను. ఇలా బాగా మనకి ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడమే చాలా మంచిదండి. మామూలుగా మనకి ఆరెంజెస్ 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటేమో జ్యూస్ ఆరెంజెస్ సపరేట్గా ఉంటాయి, పైన తొక్క చాలా సాఫ్ట్గా ఉండి కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకుంటాం. ఇంకొకటేమో ఇలా మనకి ఫైబర్ ఎక్కువ ఉండి స్కిన్ ఆటోమేటిక్గా లూజ్గా వచ్చేస్తుంది. అప్పుడు ఈ తొనలు తింటే చాలా బాగుంటుంది. వీటిని డైరెక్ట్గా ఇలాగే తినాలి. వీటిని మట్టికి జ్యూస్ చేస్తే, యాక్చువల్లీ జ్యూస్ చేసేదానికన్నా బయట డైరెక్ట్గా తింటేనే ఇవి చాలా బాగుంటాయి. ఇవి జ్యూస్ పండ్లు కాదు, కానీ కొన్ని జ్యూస్ పండ్ల దగ్గర, కొన్ని జ్యూస్ షాపుల్లో దీంతో జ్యూస్ చేస్తారు. ఆరెంజెస్ జ్యూస్ చేయాలి అంటే సపరేట్ ఫ్రూట్స్ తెచ్చుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి, చిక్ పీస్ ఉంది కదా, కాబూలీ చెన్నా, మిరియాల పొడి, కాస్త హనీ, నిమ్మరసం. ఆల్రెడీ కాబూలీ చెన్నా ఉడికించేటప్పుడే కొద్దిగా నేను సాల్ట్ వేసాను, అందుకే మళ్ళీ స్పెషల్గా సాల్ట్ ఏం వేయట్లేదు. తహినీ కొంచెం వేస్తే సరిపోతుంది. వేసి ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా, ఇందులోనే మనం క్యారమలైజ్ చేసుకున్న క్యారెట్ కూడా. షుగర్ వద్దు అనుకుంటే గనక డైరెక్ట్గా క్యారెట్ని బాయిల్ చేసి వాటర్లో ఉండి తీసి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో మీరు టైమీ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ బౌల్ తీసుకొని ఇందులో బేస్ వైట్ క్యాబేజ్ పెట్టేసుకుందాం అండ్ రెడ్ క్యాబేజ్. బేస్ రెడీ అయింది. ఇప్పుడు మనం బాడీ వేస్తాం. బాడీ ఇంకా డ్రెస్సింగ్ ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది వామ్ సలాడ్ అండి. సలాడ్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా. ఆరెంజ్ వెజ్జెస్ తీసుకున్నాం కదా, జస్ట్ ఇలా ప్లేస్ చేయడమే. గోట్ మిల్క్తో తయారు చేసిన ఫెటా చీజ్ అని మనకి దొరుకుతుంది, లేదా హంకడ్ అయినా దొరుకుతుంది. బట్ ఇంట్లోనే మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ హంకడ్తో గార్నిష్ ఇచ్చేస్తున్నాం మనం. కొత్తిమీర పెట్టేద్దాం. సో సింపుల్గా కలర్ఫుల్గా క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ రెడీ అయిపోయింది. క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ని బాగా వేడి చేసుకొని కాస్త షుగర్ వేసి క్యారమిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ అందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి పొడి చేసుకున్న తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ ని కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. బౌల్లో చిక్ పీస్ తీసుకొని అందులో మిరియాల పొడి, హనీ, లెమన్ జ్యూస్, మనం తయారు చేసుకున్న నువ్వుల పేస్ట్, దీన్ని తైమి అంటారు, తహిమి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే క్యారమలైజ్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ బౌల్ తీసుకొని రెడ్ వైట్ క్యాబేజ్ సెట్ చేసుకొని మనం తయారు చేసుకున్న చిక్ పీస్ సలాడ్ ని కూడా పెట్టి గార్నిష్ కోసం ఆరెంజ్ వెజ్జెస్, హంకర్డ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ అండ్ చిక్ పీస్ సలాడ్ రెడీ అవుతుంది.